ఆంధ్రాలో కలిసి సర్కార్ను నడిపిస్తున్న జనసేనకు టీడీపీలకు ఏ డోకా లేదు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు అన్నదమ్ముల తీరుగా ఏ లొల్లి లేకుండా పరిపాలన చేస్తున్నారు. జోడెడ్ల బండి తీరుగా నడిచిపోతున్న సర్కార్ అనుకుంటారు అంతా. కానీ కింది స్థాయిలా అట్లా లేదట. ఒగలంటే ఒగలకు పడతలేదట. ఊక పిల్ల ఉత్తుగానే మాట్లాడుకుంటారా అనకు. అయితే మీరు ఈ ముచ్చట చూడండి. చూసిండ్రా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబుకు వ్యతిరేకంగా ఎట్లా నినాదాలు ఇస్తుర్రో జై వర్మ అంటున్నారు. ఇంతకు ఈ వర్మ ఎవరు, నాగబాబుకు వర్మకు నడుమ వారెక్కడిది? ఇప్పుడు తెలుగుదేశం పార్టోళ్ళు ఎందుకు నాగబాబు వచ్చినందుకే వర్మ అని మొత్తుకుంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఎన్నికలలో కలిసి పోటీ చేసినందుకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిండు. అక్కడ టీడీపీ నుంచి గెలుచుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ చెప్పినందుకు తన సీటు త్యాగం చేసిండట. అట్లయినా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిండట. అయితే ఈ నడమ జనసేన మీటింగ్ లా నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపు నాతోనే అయ్యింది అనుకుంటే వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం అని వర్మ పేరు వచ్చేటట్టు అన్నాడట. హాగో అందుకే టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చినట్టున్నది. చల్ పార్టీ చెప్పిందని సీటు త్యాగం చేసి కష్టపడి తిరిగి గెలిచేటట్టు చేస్తే ఇట్లా ఎద్దేవా చేసినట్టు మాట్లాడతాడా అని మాటలు మనసులో పెట్టుకున్నారట. ఇప్పుడు నాగబాబు పిఠాపురంలో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కు పోయిండట. అప్పుడు ఇగో గిట్ల వర్మ అని టీడీపీ జెండాలు పట్టుకొని లొల్లి చేసిండ్రు. అంతేకాదు టీడీపీ పార్టీ కట్టిన ఫ్లెక్సీలా ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు ఫోటో కూడా లేదట. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆ కార్యానికి రాలేదట. అంటే చూడుండ్రి ఎట్లా అవుతున్నదో రెండు పార్టీల నడుమ లొల్లులు. ఇట్లా ఒక్క పిఠాపురంలోనే ఉన్నదా, రాష్ట్రం మొత్తం ఉన్నదా అనేది మనకు తెలియదు. గాని ఇట్లా చిన్నగా మొదలైన లొల్లిలు చివరికి ఏమైతాయో ఏం పాడో చూడాలి. రేషన్ షాప్ల ముందు పెద్ద లైన్లు కడుతున్నారట జనాలు. ఎంత ఎండ కొట్టినా గంటల కొద్ది లైన్లలో నిలబడి ఉంటున్నారట. సన్న బియ్యం అనే వరకు ఇన్ని రోజులు బియ్యం తీసుకున్న వాళ్ళు కూడా రేషన్ షాప్లకు వస్తున్నారు. అందుకే అంత రద్దు అవుతున్నట్టున్నది అనుకుంటున్నారా? కానీ అస్సలు ముచ్చటది కాదట. ఏంటిదో మీరే చూడండి. సన్న బియ్యానికి ఆశ పడితే ఉన్న బియ్యం రాకుండా అవుతున్నదట. ఊర్ల పొంటి బియ్యం ఇచ్చే ముందు కార్డు నంబరు కట్కలొత్తి కండ్లను చూసి గుర్తుపట్టే మిషన్లు ఉంటాయి కదా, హాగో అవిట్లనే తక్లీబ్ సిగ్నల్ లేకనో లేకపోతే స్విచ్లు పని చేయకనో తెలియదు గాని సర్వర్లు పని చేస్తలేవట. సన్న బియ్యం ఇస్తే పట్టుకొని పోయి వండుకొని తిందామని వచ్చినోళ్ళు దేవుని దర్శనానికి పొడుగుత లైన్లు కట్టినట్టు కిలోమీటర్ల కొద్దున్నారట జనాలు. ఆగొస్తాయి అని ఎదురు చూస్తే ఆ వచ్చుడు లేదు సచ్చుడు లేదు. సర్వర్లు బాగు చేసి చక్కగా పని చేసేటట్టు చేసేటోళ్ళు లేరట. అందుకే రేషన్ షాప్ల ముందు జనాలు గుమిగూడి బియ్యం ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారట. సర్కార్ కూడా సన్న బియ్యం ముచ్చట మీద సపోర్ట్ చేస్తలేదట. అయితే కొంతమంది కాంగ్రెస్ సర్కార్ కావాలనే బియ్యం రాకుంటే సర్వర్లు సతాయించేటట్టు చేస్తున్నారని అంటుర్రు. మరి లేకుంటే సన్న బియ్యం కోసం వచ్చిన జనాన్ని ఎండలలో ఎందుకు నిలబెడుతున్నది అని కూడా అంటుర్రు. ఎవరేం చేస్తున్నారో ఎందుకు ఆ సర్వర్లు సపోర్ట్ చేస్తలేవో నాకు తెలియదు గాని పబ్లిక్ మాత్రం బియ్యం కోసం పడిగాపులుగా వస్తున్నారట రేషన్ షాప్ల ముందు.